నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ పౌరులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒక చిన్న సర్టిఫికేట్ కావాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే పాత రోజులకు శాశ్వతంగా ఎండుకాటు పడబోతుంది. రాష్ట్ర ప్రజలకు పౌర సేవలను అత్యంత వేగవంతంగా, సులభంగా అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరొక సంచలన విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి ఒక అధికారిక గుర్తింపుగా కుటుంబ రిజిస్టర్ విధానాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఒక సర్టిఫికేట్తో సర్వ హక్కులు పొందేలా మీ సేవ ద్వారా కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్ను జారీ చేయబోతుంది. అసలు ఏంటి ఈ కుటుంబ రిజిస్టర్? దీనివల్ల సామాన్యుడికి కలగబోయే ఉపయోగాలేంటి? మీ సేవలో దీన్ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ పథకం అమలవుతుందంటే చాలు, కుల ధృవీకరణ పత్రం, రాబడి పత్రం, ఆధార్, రేషన్ కార్డు అంటూ పదుల సంఖ్యలో సర్టిఫికేట్లు పట్టుకొని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం మనకు తెలిసిందే. అయితే ఈ నూతన కుటుంబ రిజిస్టర్ విధానం రాకతో ఆ రెడ్ టేపిజానికి పూర్తి స్థాయిలో చెక్ పడనుంది. ఈ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలన్నీ ఒకే అధికారిక రికార్డు రూపంలో ప్రభుత్వ డిజిటల్ భద్రతలో ఉంటాయి. ఫలితంగా పౌరులు వేరువేరు పథకాల కోసం లేదా విభిన్న ధృవీకరణ పత్రాల కోసం పదే విఆర్ఓలు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అత్యంత పారదర్శకంగా క్షణాల్లో సేవలు పొందేందుకు ఈ కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్ ఒక పాస్పోర్ట్ల దోహదపడనుంది. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వం సామాన్యులకు మరింత వీలు కల్పిస్తూ మాస్టర్ ప్లాన్ అమల్లోకి తెచ్చింది. అర్హులైన పౌరులకు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ అధికారిక కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. అయితే కేవలం మీ సేవా కేంద్రాలకి పరిమితం కాకుండా ఇంట్లోనే కూర్చొనే తమ ఫోన్ల ద్వారా దరఖాస్తు చేసుకునేలా మీ సేవ ఆన్లైన్ పోర్టల్తో పాటు ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రజలు నేరుగా తమ వివరాలను సరిచూసుకొని దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సమయం ఆదా, శ్రమ ఆదా. ప్రభుత్వ సేవల్లో అవినీతికి చోటు లేకుండా మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఈ కుటుంబ రిజిస్టర్ ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడిస్తున్నారు. పాలనలో పారదర్శకతను పెంచుతూ ఆధునిక టెక్నాలజీని సామాన్యుడి గడప దాకా తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల డేటాను క్రోడీకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. చూశారుగా, తెలంగాణ పాలనా వ్యవస్థలో రాబోతున్న ఈ డిజిటల్ మార్పు ఎంతటి పెను సంచలనం సృష్టించబోతుందో. మరికొద్ది రోజుల్లోనే ఈ కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్లు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.